మంత్రి పదవి ఆశించి భంగపడ్డ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన బోండా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎంపీ కేసినేని నాని బోండాను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రాపులు గుర్తు కోశారు, రాపుల్ని నాశనం చేశారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాపులు గుర్తు కోశారు, రాపుల్ని నాశనం చేశారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాపులు గుర్తు కోశారు, రాపుల్ని నాశనం చేశారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాపులు గుర్తు కోశారు, రాపుల్ని నాశనం చేశారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాపులు గుర్తు కోశారు, రాపుల్ని నాశనం చేశారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాపులు గుర్తు కోశారు, రాపుల్ని నాశనం చేశారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రాపులు గుర్తు చూస్తున్నామే హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గా కాపుల గొంతు కోసారు, కాపుల్ని నాశనం చేశారు. ఫోన్ లో బోండా ఉమా చెప్తున్న దృశ్యాలు ఇవి. అయితే కేసినేని నాని ఏకంగా ఆ బోండా ఉమా గడ్డం పట్టుకుని బుజ్జగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే బోండా ఉమా ఎవరికి ఫోన్లో చెప్తున్నారు? కాపుల గొంతు కోసారు, కాపుల్ని నాశనం చేశారు, నేను రాజీనామా చేస్తాను అని బోండా ఉమా చెప్తున్న విజువల్స్ హెచ్ఎంటీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కేసినేని నాని బుజ్జగించడం, అదేవిధంగా ఆ ఫోన్లో చెబుతున్న మాటల్ని కూడా ఆపే ప్రయత్నాలు కూడా కేసినేని నాని చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం విజయవాడ నుంచి తెలుసుకుందాం. శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, బోండా ఉమా దాదాపుగా మరి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? ఆయన ఫోన్ లో చెప్తున్నారు, ఎవరికి ఆ మాటలు చెప్తుంది? మంత్రి పదవి వస్తుందని గత కొద్ది రోజులుగా ఆశిస్తున్న బోండా ఉమా నిన్న రాత్రి తుది జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అదేవిధంగా ఆవేదన కలత చెందిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈయన ఎమ్మెల్యేగా వెళ్ళి పాల్గొనాల్సి ఉంది. అయితే మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురై అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే గడిపిన పరిస్థితి. ఉదయం 8 గంటల సమయానికే విజయవాడ ఎంపీ కేసినేని నాని కూడా బోండా ఉమా ఇంటికి వచ్చారు. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం ఆయన పొద్దు నుండి కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఇప్పుడు ఎంపీ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బోండా ఉమా ఇంట్లోనే ఉన్నారు. ఆయనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ 9 గంటల సమయంలో బోండా ఉమాకి పార్టీ కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చింది. అవతల వైపు ఎవరనేది స్పష్టత లేనప్పటికీ ఈ కార్యక్రమాల్లో ఇంకా పాల్గొనలేదు, ఇంకా రాలేదేంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అని చెప్పి అవతల వాళ్ళు అడగడం జరిగింది. ఆయన అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న బోండా ఉమా నేను పార్టీలో ఉండను, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి స్పష్టం చేశారు. వేరే సామాజిక వర్గానికే మంత్రి పదవులు ఇవ్వండి, నా నియోజకవర్గ ఎమ్మెల్యే పదవి కూడా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయన ఫోన్లో చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాపులు గొంతు కోశారు, మీరు కాపులను పూర్తి స్థాయిలో నాశనం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో ఫోన్లోనే చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని గుర్తించిన కేసినేని నాని కూడా ఆయన ఆపే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా బోండా ఉమా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఆయన పార్టీ కోసం నేను పనిచేశాను, మంత్రి పదవి వస్తుందని చెప్పి నేను ఆశించాను. అయితే అది రాకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా బోండా ఉమాకి ఫోన్ కూడా చేశారు. ఆయనకి ఫోన్ చేస్తే బోండా ఉమా తన ఆవేదన మొత్తం కూడా చంద్రబాబు వద్ద ఇప్పటికే చెప్పారు. అయితే నేను ఉన్నానని చెప్పి ఆయన కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారని చెప్పి కేసినేని నాని కూడా మీడియాకు చెప్తున్నారు. మరోవైపు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ బోండా ఉమా ఏదైతే గెలిచిన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆయన నివాసాన్ని చేరుకుంటున్నారు. ఆయన మద్దతుగా మొత్తం 18 మంది కార్పొరేటర్లు కూడా రాజీనామా చేస్తామని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మరోవైపు సీఎంతో
మాట్లాడిన తర్వాత కూడా బోండా ఉమ మాత్రం ఆయన అసంతృప్తి తగ్గలేదని చెప్పొచ్చు. ఆయన రాజీనామా చేస్తాను, మీడియా సమావేశం పెట్టి వివరాలన్నీ చెప్తానని ఆయన చెప్తున్నారు. అయితే శ్రీకాంత్, టీడీపీ తరపున విజయవాడలో ఫోకస్ అయిన వ్యక్తి బోండా ఉమ. అంతేకాదు ప్రతిపక్షాల మీద ఫైర్ అవడంలో కూడా ముందుంటారు. అయితే ఇన్నున్నా దాంతో పాటుగా అట్ ద సేమ్ టైం వివాదాలు కూడా అదే విధంగా ఉన్నాయి బోండా ఉమాకి. అయితే మరి నిన్న వెళ్ళి బోండా ఉమా డైరెక్ట్ గా చాలాసేపు సీఎంతో కూడా కలవడం మాట్లాడడం కూడా జరిగింది. అయినా సరే మరి సీఎం ఎందుకు మొగ్గు చూపలేదు బోండా ఉమా వైపు అనుకోవచ్చు? కేవలం ఈ సమీకరణాల నేపథ్యంలోనే బోండా ఉమాకి పదవి రాలేదని చెప్పి ప్రస్తుతం భావిస్తున్నారు. అదే విధంగా జిల్లా సమీకరణాలు, అదే విధంగా కుల సమీకరణాల్లో భాగంగానే మంత్రి పదవి బోండా ఉమాకి ఇవ్వలేని పరిస్థితి ఉంది అనేది ప్రస్తుతం ప్రాథమికంగా వెలుకున్న సమాచారం. అదేవిధంగా బోండా ఉమ ఆవేదన ఏంటంటే, నేను అసెంబ్లీలో సైతం బయట సైతం ప్రభుత్వాన్ని పార్టీని కాపాడటానికి ఎప్పుడూ నేను కష్టపడుతూనే ఉన్నాను. గత 3 ఏళ్ల సమయంలో జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు వచ్చినా, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలని ఎండగట్టడానికి సంబంధించి కూడా నేను ఎనలేని కష్టపడుతున్నాను. పార్టీని ప్రభుత్వాన్ని రెండు మార్గాల్లో కూడా పార్టీని ప్రభుత్వాన్ని రెండు వైపులో కూడా నేను కాపాడటానికి సంబంధించి, అదే విధంగా ఆ పార్టీ మీద ఒక్క మాట కూడా పన్నకుండా నేను అన్ని విధాలుగా నేను పనిచేస్తున్నప్పటికీ మంత్రి పదవి రాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసిన ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ లో కూడా కాపులు గొంతు కోసారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కూడా. మరోవైపు వివాదాలు కూడా బోండా ఉమాకి మొదటి నుంచి ఉన్నాయి. విజయవాడలో కొన్ని కార్పొరేషన్ స్థలాలకు సంబంధించి, అదేవిధంగా ఆర్టీఐ కార్యాలయం, అదేవిధంగా కారు, అతని కుమారుడు బోండా ఉమ కుమారుడు బోండా సిద్ధు కారు ప్రమాదం, ఇవన్నీ కూడా ఆయనకు వివాదాలు. అయితే ప్రస్తుతం మాత్రం ఏ సమీకరణాల్లో అయినా కూడా బోండా ఉమాకి మంత్రి పదవి వస్తుందని మాత్రం ఆయన తొలి నుంచి కూడా ఆశించారు. అదేవిధంగా ఆయన రాత్రి వరకు కూడా ఆయన అదే ఆలోచనలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా నేరుగా వెళ్లి చంద్రబాబుతో ఉమాకి మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరాడు. అయితే తుది జాబితాలో మాత్రం ఆయన పేరు రాకపోవడం మాత్రం ఆయన తీవ్ర మనస్తాపానికి గురైన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఇది రాజీనామా చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే అది ఆచరణలోకి వస్తుందా, లేకపోతే బుజ్జగింపుల పర్వంతో ముగింపు పలుకుతుందా ఏంటనేది వేచి చూడాల్సింది. అయితే ఇక్కడ ఒక విషయం, అంటే దాన్ని కాపుల్ని నాశనం చేశారు అంటాం బోండా ఉమా మాటల్లో మనం వింటున్నాం. అయితే బోండా ఉమాకి పదవి ఇవ్వనంత మాత్రాన కాపుల్ని నాశనం చేసినట్టు అనుకోవచ్చు అంటారా? అంటే ఒక్క నైట్ లోనే ఇంత మార్పా? ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ కాపుల రిజర్వేషన్లకు సంబంధించి కూడా బోండా ఉమ ప్రభుత్వం కాపులకి అభివృద్ధి చేసేందుకు, అదేవిధంగా కాపులని అండగా ఉండటానికి కాపుల రిజర్వేషన్ కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు ప్రకటించారని చెప్పి మంజునాథ కమిషన్ చేస్తున్న ప్రక్రియ కూడా ఇందులో భాగంగానే అని చెప్పి ఆయన తొలి నుంచి కూడా ప్రభుత్వానికి అండగా ఒక కాపు నేతగా బోండా ఉమ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ముద్రగడ దీక్ష, ముద్రగడ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను కూడా ఈయన ప్రభుత్వం వైపు నుంచి కాపు నేతగా తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు. తనకు మాత్రం మంత్రి పదవి రాకపోవడానికి తాను ఒక కాపు నేత అయి ఉండటమే కారణం అని చెప్పి ఆయన ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకే నేను కాపు నేతగా ఉండటం వల్లే కాపు వర్గానికి చెందిన వాడిని కాబట్టే మంత్రి పదవి రాలేదు, వేరే వర్గానికి ఇచ్చారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఫోన్ లో కూడా ఆయన అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వేరే మీ సామాజిక వర్గం వారికే పదవులు కట్టబెట్టండి, నా ఎమ్మెల్యే సీటు కూడా మీ వర్గానికే ఇవ్వండి అని చెప్పి ఆయన ఆవేదనగా చెప్తున్న కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే మొత్తానికి విజయవాడలో మేజర్ అంటే క్యాస్ట్ పరంగా చూసుకుంటే మేజర్ గా మరి కాపు వర్గం ఉంది. దానికి మరి బోండా ఉమా కూడా ఇప్పుడు కాపులని ఈ విధంగా మాట్లాడడం వల్ల అంటే నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా కాపుల నుంచి? దీన్ని మరి ప్రభుత్వం కాదు చంద్రబాబు దీన్ని ఏ విధంగా ట్యాగిల్ చేసే అవకాశాలు ఉన్నాయి? కాపులకు రిజర్వేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వం చేస్తున్న పనిని బోండా ఉమా ద్వారా చెప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సీఎం చంద్రబాబు కూడా నేరుగా బోండా ఉమా ద్వారా కాపులను కాపాడటానికి, కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి సంబంధించి తమ ప్రభుత్వం చేస్తున్న చర్యలు, అదే విధంగా ముద్రగడ చేస్తున్న రైట్ శ్రీకాంత్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.